సో ఈ మధ్య ఎక్కువగా వారికోస్ వెయిన్స్ గురించి వింటూ ఉన్నాము. ఆల్మోస్ట్ 10 పీపుల్‌లో ఇద్దరు ముగ్గురు దీంతో ఎఫెక్ట్ అవుతున్నారు. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? రూట్ కాజ్ ఏంటి? మన బాడీలో నార్మల్ గా ఉండే 2 రక్తనాళాలు ఉంటాయమ్మా, చెడు మరియు మంచి రక్తనాళాలు. ఏదైతే చెడు రక్తం తీసుకెళ్తున్నారో దాన్ని వెయిన్స్ అంటాం. దానిలో సమస్యలు అంటే ఎలాంటి సమస్యలు అంటే అవి ఉబ్బిపోయి మెలితిరిగిన పాముల్లా తయారవటం, కొంతమందిలో బయటకు కనిపించవు, లోపల అవి నరాలు ఉబ్బిపోయి చెడు రక్తం అంతా వెనక్కి వచ్చేసి కాళ్ళలో నిలిచిపోతుంది. అలాంటి జబ్బుని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. సో దీనిలో అందరూ బయటకు కనిపిస్తేనే వారికోస్ వెయిన్స్ అనుకుంటారు, కానీ కాదు. మనకి బయటకు కనిపించకపోయినా లోపల కూడా మనకి ఈ వారికోస్ వెయిన్స్ సమస్య పెరుగుతానే ఉంటది. లోపల వచ్చే ప్రాబ్లమ్ మనం ఎలా కనుక్కోగలుగుతాం? కొంచెం సేపు కూర్చున్నా నుంచున్నా ఓకే. కాళ్ళలో నొప్పులు రావటం, వాపులు రావటం, శక్తి లేకుండా ఉండడం, కాళ్ళు బరువెక్కటం, కొంతమందిలో మనకి బ్లీడింగ్ అవటం, చిన్నది తగిలినా కూడా బ్లీడింగ్ తో ప్రజెంటేషన్, కొన్నిసార్లు సడన్ గా కాలు వాసిపోతుంది. ఇలాంటి సమస్యలన్నిటి ప్రజెంటేషన్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే మనం ఒక డాప్లర్ స్కాన్ అని చేసి చూస్తామమ్మా. ఓకే. దానిలో లోపల ఎంత ఉబ్బులు ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఎంత ఉబ్బులు ఉన్నాయి అనేది కాకుండా రిఫ్లెక్స్ అనేది కూడా చూసుకుంటాం. అంటే చెడు రక్తం వెనక్కి ఎంత వస్తుంది అనేది కూడా మనం గమనిస్తాం. సో ఓకే. దాని వల్ల మనం వారికోస్ వెయిన్స్ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది.